నా మటుకు నేనేదో నా పిల్లలతో పాటు పరుగు గురించి బతుకుతాను, అడుక్కైనా తింటాను కానీ ఈ దరిద్రుని నా ఇంట్లో ఉంచను అనేటటువంటి పదం వాడుతున్నావా అంటే అది వాడట్లే. ఎందుకు వాడట్లేదు అంటే కనుక ఒక పాయింట్ నువ్వేమంటున్నావు, బయటికి వెళ్ళి నేను ఎలా బతకాలండి అని. మరి బయటికి వెళ్ళి బతకాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాలు సంఘటనలు ఇంకా కళ్ళు మూసుకోవటం తప్ప ఇంకో దారి లేదమ్మా. ఎందుకంటే నువ్వు అతను ఇచ్చేటటువంటి డబ్బుకి అలవాటు పడ్డావా అవసరమా? అతను ఇది ఇస్తున్నాను కాబట్టి మిగతావన్నీ అంశాలు కళ్ళు మూసుకుని గడిపే జ్యోతి అని అంటున్నాడు అతను. సో దొందే ఇక్కడ దొందే అంటే మీ ఇద్దరి మధ్యన ఒక అగ్రిమెంటు, ఒక కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కాదు, 18 సంవత్సరాల క్రితమే క్రియేట్ అయింది. దానికి అతను పిచ్చి అడ్డుపడిందా లేదనేది తీసి పక్కన పెట్టేయండి. అతను సైకో అనేటటువంటి అంశం కూడా ఇక్కడ పరిగణలోకి రావట్లేదు. ఎందుకంటే మొత్తం ప్రయాణంలో ఎక్కడ అతను సైకోయిజం చూపెట్టలే, కేవలం ఆడవాళ్ళ సబ్జెక్ట్ తప్ప ఇంకేం లేదు. నువ్వేమంటున్నావు అంటే కనుక ఇక్కడ ఫస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నావు అంటే ఇచ్చేటటువంటిది సరిపోవట్లేదు, దానికి పైమెట్టి ఇంకొద్దిగా ఇమ్మంటాను అంటే కనుక ఎండగడుతున్నాడు అన్నది అన్నావు. కానీ అది వాస్తవానికి అది ఇక్కడ రీజన్ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే 18 సంవత్సరాల పాటు విపరీతంగా వేరే ఆడవాళ్ళకి అలవాటు పడినటువంటి ఒక వ్యక్తి, నీ లెక్క ప్రకారం 30-40 అంత అలవాటు పడినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆ అలవాటుని మీరు తిరిగి రాయండి, కుడి చేత్తో రాసేవాడిని రేపటి నుంచి ఎడం చేత్తో రాయించేటట్టు చేయండి డాక్టర్ గారు లేదంటే లాయర్ గారు అని అంటున్నాం. ఎంతవరకు సాధ్యపడుతుంది? అది ప్రాక్టికాలిటీ ఆలోచించుకుందాం. సో ఏంటంటేనమ్మా, మొక్కగా ఉన్నప్పుడే అది మనం లొంగదీయాలి. మాన్ అయిన తర్వాత అది చాలా కష్టం. ఇంతవరకు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అంటే కనుక ఎక్కడికక్కడ ముట్టుకుంటున్నాడు వదిలేస్తున్నాడు అదంతా కూడా నీ విజయం అనేటటువంటి బాక్స్లో నువ్వు వేసేసుకున్నావు. అబ్బా నేను అడ్డుపడితే కనుక వదిలేస్తున్నాడు, ఏ కేసులు ఏ గొడవ లేకపోతే నేను తూ అనగానే పారిపోతున్నాడు కాబట్టి ఈసారి వచ్చినటువంటి ఈ మహాతల్లి ఎవరైతే ఉందో ఈమెను కూడా తూ అంటే పారిపోతాడు అనుకున్నా. కానీ వాళ్ళిద్దరికి బాగా పర్సనాలిటీస్ బాగా మ్యాచ్ అయిపోయినాయి, ట్యాబ్లెట్లు వాడుతూ మరీ కలిసిపోతున్నారు. వాళ్ళు ఇప్పుడప్పుడే విడిపోయే జంట అయితే కనుక నాకు అనిపించట్లేదు, దురదృష్టం. ఏం డాక్టర్ గారు విడిపోయే జంట కాదని చెప్పి మీరే ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి నేను ప్రోత్సహించట్లేదు. వాళ్ళిద్దరూ వాళ్ళు జెల్ అయిపోయారు అంతే. మీకు ఇక్కడ డబ్బులు పడేస్తున్నాడు, పిల్లల పోషణ వరకు చూసుకుంటున్నాడు. వాస్తవానికి ఏంటంటే చాలామంది అలా తిరిగేటటువంటి మగవాళ్ళు ఇటువంటి అంశాలు కూడా చూడకుండా నెగ్లెక్ట్ చేసేటటువంటి వ్యక్తిలా కాకుండా సమాజానికి ఒక భిన్నమైనటువంటి ఒక పర్సనాలిటీని చూపెడుతున్నాడు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీ తరపు వాళ్ళు వచ్చినా అతని తరపు వాళ్ళు వచ్చినా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక 100 మంది వచ్చినా కూడా అతను ఏమంటారు, ఏమో నీ వరకు సుఖంగానే ఉన్నావు కదా, నీకు బాగానే ఉంది కదా. ఇప్పుడు అంటున్నాడు కదా తోడు నీడ, అతను పెట్టినటువంటి టైటిల్ అనమాట. ఈ అక్రమ సంబంధానికి అతను వచ్చేటటువంటి ట్యాగ్ లైన్ ఏంటంటే తోడు నీడ. సో ఈ తోడు నీడ అనే పదం ఆడేటప్పటికి అందరూ ఏమంటారు, అమ్మ అక్కడ తోడు నీడ అంట కదా, నీకు తోడు నీడ ఉంది కదా, దొందే అంత చెల్లి అయిపోయింది కదమ్మా, ఇది ఎందుకు ప్రశ్నిస్తామని చెప్పి ఎవరూ కూడా ఇందులోంచి బయటకు రా అమ్మ అనేటటువంటి మాట ఎవ్వరూ అనరు. ఇందులోంచి బయటకు రా అనేటటువంటి మాట ఎవరన్నా అనాలి అంటే కనుక అది నీ మనస్సాక్షి అనాలి. నీకంటూ ఒక మనస్సాక్షి ఉందిగా, అది అడుగుతూ ఉంటుంది కదా. రేపొద్దున నీ ఆడపిల్లలు పెద్ద అయిన తర్వాత అమ్మ పెళ్లి చేసుకోండిరా, మంచి మొగుళ్ళు వచ్చాడంటే ఎలా ఇస్తావమ్మా, మా నాన్నకే గ్యారంటీ ఇవ్వలేనప్పుడు వచ్చినటువంటి మగాళ్ళు కరెక్ట్ వాళ్ళని చెప్పి ఎలాగమ్మా రాసిస్తావు అని అంటే, మాకు ఏ పెళ్ళి వద్దు గడిగుడ్డు వద్దు, మేము ఏవో లవ్ మ్యారేజ్లో లేదంటే ఇలాగే ఉండిపోతాం అని అంటారు. సో ఇక్కడ జ్యోతి గారు మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఒక ముఖ్యమైనది ఇక్కడ ఎక్కడో మీ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు వైపు మీరు చూడట్లేదేమో అని చెప్పి నా బలమైనటువంటి నమ్మకం. ఈ మనిషికి ఎక్కడికక్కడ ఒక లింక్ కలుపుకోవటం, లింక్ తెగ్గొట్టడం అనేటటువంటిది ఒకటే నీ ఫుల్ టైం జాబ్ అయిపోయింది. ఈ ఫుల్ టైం జాబ్ నువ్వు వదిలేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఏదైనా ఉద్యోగం చేసుకునేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటే ఈరోజు కాళ్ళు ఎగరేసుకుంటూ నువ్వు బయటకు నీ పిల్లలతో పాటు బయటకు వచ్చేసి ఉండేదాన్ని. చూసావా ఎంత టైం వ్యర్థమైందో. మరి నాకు ఏది చేత కాకుండానే చేసిండు కదా సార్. అమ్మ ఏది చేత కాకపోతే నువ్వు ఇక్కడి వరకు రావు, ఇంత గట్టిగా మాట్లాడవు, అంత ఫోన్లో మాట్లాడవు. నీకు ఒక దమ్ము ఉంది, ఒక ధైర్యం ఉంది, అందులో డోకా లేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే అతని దగ్గర నుంచి వచ్చేది నాకు రావాలి, అతని క్యారెక్టర్ మాత్రం మారాలి. ఈ రెండింటికి ముడిపెట్టావు. నువ్వు ఆ రెండింటికి ముడుగు పెడితే కనుక ఈ వేదిక కూడా ఏం చేయలేదు. ఎందుకంటే అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, నా ఆడపిల్లలతో పాటు నేను బ్రతుకుతాను. ఇస్తున్నాడుగా ఏదో, ఇప్పుడు అవేవో నెలసరి ఎంతో కొంత ఇస్తున్నాడు కదా, బ్రతుకు తెరుగు గురించి ఇస్తున్నాడుగా. ఇంకా అతనితో సంబంధం లేకుండా నీ జీవితం నువ్వు బ్రతకాలి అంతే. ఆ బ్రతకటానికి అలవాటు పడాలి. నేను బ్రతకాలి, అతను ఇచ్చేటటువంటి డబ్బులకి సుఖపడాలి, అతను ఇచ్చేటటువంటి ఫ్యాన్లు ఏసీలకి అలవాటు పడాలి, దాంతోపాటు ఆ పక్కనున్న ఆడదాన్ని తీసేయాలి అంటే కనుక 30 మందిని తీసినంత ఈజీగా 31వ ఆమెనే తీలేకపోతున్నావు. అది కష్టసాధ్యం. దమ్ముదు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు లాయర్ మేడంతో. అవునండి ఉంటుందండి, ఆవిడ ఇలా ఉంటుంది, మీరు ఆవిడ అలా ఉంటుందండి, ఆవిడకి ఏమైనా కష్టం చేశానా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తూ కూడా ఏమంటున్నాడు, ఎక్కడ ఇద్దరిని పోషిస్తాను అని చెప్పి పెట్టేస్తున్నాడు. అంటే అతనికి చాలామంది సానుభూతి పరులు ఉన్నారన్నమాట. అరే ఏం లేదురా, తప్పు లేదురా, జ్యోతిని కొద్ది చల్లబరచరా, బహుశా నిన్న 100 రూపాయలు ఇచ్చావు కదా, ఈరోజు 120 రూపాయలు ఎవరా అంటే కనుక జ్యోతి చల్లబడిపోయింది. ఈ 18 సంవత్సరాల పాటు జ్యోతి అలాగే చల్లబడింది. ఫీజులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, తినడానికి వస్తున్నాయి. నేనేమంటున్నానంటే అతని డబ్బుల మీద బతకద్దు, అతని డబ్బులకు అలవాటు పడద్దు అని అనట్లేదు. ఎక్కడో చోట ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి వస్తుంది, నేను నిలదీసి నలుగురు ఈ పెళ్లిలోనే ఉండు, ఈ పెళ్లిలో ఉండేటటువంటి అనేటటువంటి మనుషుల్ని ఎదిరించి నా కళ్ళ మీద నేను నిలబడేటటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు నాకు దిక్కు దివానా లేకుండా అవుతుంది.
నేను మాట తీరు ఉంది, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, ఆలోచన శైలి ఉంది. ఏం పని చేసుకుని నన్ను బతకచ్చుగా. ఆ తత్వాన్ని నువ్వు ముందుగానే డెవలప్ చేసుకుంటే కనుక ఇలా తలదించుకుని అడుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు. అతనికి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారు చూడు, దిక్కుమాలిన లోకం. అతనికి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నాడు ఆ పని చేస్తుంటే, నీకెంతమంది సపోర్టర్స్ ఉన్నారు ఈరోజు? అంటే మేము ఊళ్ళో పంచాయతీలు పెట్టినప్పుడు సార్ వాళ్ళందరూ చెప్తారు కానీ ఎవరికి అందరు ఎవరికి వినడు. పోనీ ఆ పంచాయతీ వాళ్ళు కూడా నీతో ఏమంటున్నారు, జ్యోతి బయటకు వచ్చేయమ్మా అంటున్నారా? ఎవరు అనట్లే, జ్యోతి అక్కడే ఉండి అంటున్నారు. నన్ను బయటకు వెళ్ళకమంటారు, వాడిని వెళ్ళగొట్టేసే బట్టలు బయట పడేసే. అది అవ్వదని వాళ్ళకి తెలుసులే కానీ ఆడిని ఎక్కడ పంపిస్తా, అతని ఇంట్లోంచి ఆడిని ఎక్కడ పంపిస్తావు? అది ఇంపాసిబుల్. ఇంకా నయం ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ టాబ్లెట్లతో పాటు నీ బెడ్రూమ్లో పడుకోలేదు, సంతోషించు. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇక్కడ లాయర్ మేడం ఎదురుగుంటా పబ్లిక్గా 2 years బ్యాక్ పెళ్లి చేసుకున్నావు అని ఒప్పుకున్నాడు. ఆ ఎవిడెన్స్ని నువ్వు ఎలా వాడుకుంటావు అనేటటువంటిది ఒకసారి మేడం చెప్తారు. ఆ విధంగా నువ్వు వెళ్తే కనుక కొద్దో గొప్ప నీకు ఒక ఆలోచన వస్తుంది. 2 ద్వారాలు తెరిచి ఉంచాలి. ఒకటి ఏంటంటే కనుక అతను లేకుండా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన, ఏదో ఒక సర్దుబాటు దిద్దుబాటు ఏమిస్తాడనేది ఒకటి. రెండోది ఏంటంటే కనుక అతనితో పాటు ఉంటూ కళ్ళు మూసుకోవటం, అంతే. అతనితో పాటు ఉంటూ అది 2. ఇప్పుడు అంటున్నావు, ఇది ఎప్పుడు 18 సంవత్సరాల క్రితం నుంచి కూడా అంటున్నాను సార్. మా వాళ్ళు నాకు ఎక్కడ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఆడపిల్లలు నీకు సపోర్ట్ ఎవరు ఉన్నారు? సరే మేడం చెప్తారు, విను. లాయర్ మేడం చెప్తారు ఏం చేయాలో. మేడం ఇది 18 ఏళ్ల పోరాటం. ఇక్కడికి వచ్చి ఏదో చిటికలు వేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకోవడానికి మనం ఏం దేవుళ్ళు దేవతలం కాదు. ఒకళ్ళు బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అన్ని మార్పులు చేసేయడానికి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క 3 పాత్రలు మాట్లాడుకుందాం. భర్త, తండ్రి, లవర్ బాయ్. భర్తగా 100% వేస్ట్ ఫెలో అని మనకి స్టోరీ అర్థమవుతుంది. తండ్రిగా పర్ఫెక్ట్ అనే నేను అంటాను. ఎందుకంటే నేను ఒక మాట అనేసాను, రేపొద్దుట నీ అల్లుళ్ళు ఇలాగే చేస్తే నువ్వు ఏం సమాధానం చెప్తావు బాబా అంటే, నా అల్లుళ్ళు ఎందుకు చేస్తారండి, నేను చేశానని నా సమాజంలో మగాళ్ళంతా అలాగే ఉంటారా అని. అంటే మనం అనాల్సిన ఒక క్వశ్చన్ని కూతుర్ల మీద ఒక మాట అనడానికి అతను రెడీ అవ్వట్లా. నెక్స్ట్ పిల్లలకి స్కూల్ ఫీజులు కానీ వాళ్ళని చూడాల్సిన వరకు ఒక తండ్రి పాత్రలో బాగానే ఉన్నాడు. ఇక లవర్ బాయ్ అంటారా, 100% యాక్సెప్ట్ చేస్తున్నాడు. మీరు ఊరన్నా వేసుకోండి, అవునా అమ్మాయిని 2 years బ్యాక్ పెళ్లి చేసుకున్నాను, అక్రమ సంబంధం పెట్టుకున్నాను అండి అని ఒక 10 minutes 5 minutes కవర్ చేయడానికి చూశాడు. కానీ మళ్ళీ మనం రిపీటెడ్గా అడిగి నువ్వు ఆ అమ్మాయిని వదులుకోవాలి అనేసరికి ఆవిడని ఎక్కడ వదిలిచ్చేస్తామో మనం అంతా ఏడిపోయి టీం అంతా అని చెప్పి భయపడి, అవునండి 2 years బ్యాక్ ఆవిడని మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్తో పెళ్లి చేసుకున్నాం అన్నాడు. యాక్చువల్గా ఒక బంపర్ ఆయుధం ఇచ్చినట్టే లెక్క ఈవిడికి. సో లవర్ బాయ్గా కూడా అతను నమ్ముకొని అతని మనసులోకి ఒక ఆవిడ వస్తే ఆవిడని పర్ఫెక్ట్గా క్యారెక్టర్ పడిపోనివ్వకుండా కాపాడుతున్నట్లు ఉన్న వ్యక్తి అక్కడ. అది అక్రమ సంబంధమా ఇంకొకటి అవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే ఒక అక్రమ సంబంధం ఒక లవ్ ద్వారానే స్టార్ట్ అవుతుంది. అది ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కోసం అని అనటానికి లేదు. ఎందుకంటే ఫిజికల్ నీడ్స్ అయితే అంతకుముందు ఉన్న అమ్మాయిలు అందరినీ వదిలేశాడు. ఈవిడ ఎందుకు వదలటం లేదు అంటే, ఆవిడ ఒక స్త్రీ అండి, ఆవిడని వెళ్ళి జుట్టు పట్టుకుని కొట్టి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు, మా మీద కేసులు పెట్టారు, అవమానించారు. అమ్మాయి ఈరోజు రోడ్డు మీద ఉంది. అలాంటి అమ్మాయిని నేను వదిలేస్తానే, అట్లా వదిలేస్తానండి అలా అని ఈవిని వదలటం లేదు కదా. 99% నేను నా భార్య దగ్గరే ఉన్నా, ఎప్పుడు వెళ్ళానో చెప్పమానండి అని అడుగుతున్నాడు. అంటే అతను మనం ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వెళ్తే స్టెప్స్ వైజ్గా ఈ 2 పాత్రలో ఓకే. మరి భర్త పాత్రలో ఎక్కడ ఫెయిల్ అయ్యాడు ఇతను, ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఈవిడ చెప్పిన విధానం, ఒక భార్య సొంత రిలేటివ్ని పెళ్లి చేసుకుంది, ఎట్టి పరిస్థితుల్లో అతనితోనే కలిసి ఉండాలి, వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే ఆయన ఎంతకాలం సంపాదించుకొచ్చిన ఆస్తులన్నీ అట్లా ఉన్నాయి, అవి వదిలేసి ఇండివిజువల్గా నువ్వు వెళ్ళి పని చేసుకోమ్మా అంటే నేనేం పని చేయాలండి అనే క్వశ్చన్ మార్క్లో ఉంది. అంటే ఒక టైప్ ఆఫ్ ఒక లేడీస్కి ఈవిడ రిప్రజెంటేటివ్. భర్త అంటే పెళ్లి చేసుకున్నాడు, అతనే పోషించాలి, పిల్లల్ని అతనే పోషించాలి, అతనే సంపాదించివ్వాలి, నాకు సర్వ హక్కులు ఉన్నట్టే లెక్క. ఈ స్టేజ్ చాలా మారిందండి. ఇప్పుడు ఎవరికాళ్ళు జాబులు చేసుకుంటున్నారా, ముచ్చిగాడ అట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తితో నాకెందుకు అంటూ ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటున్న జనరేషన్లో ఉన్నాం మనం. సరే ఈవిడ ఓల్డ్ జనరేషనే మాట్లాడదాం. ఇలాంటి వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఈవిడ ఆల్రెడీ పూర్తిగా ఆవిడ వర్షన్ వింటే మనతో మాట్లాడిన విధానం వేరు, ఫోన్లోకి ఎంటర్ అయినప్పుడు మాట్లాడిన విధానం వేరు. ఒక భర్తను మార్చుకోవడానికి చాలా రకాలు ఉంటాయి. మేబీ అవన్నీ ఆవిడ ప్రయత్నించి ఉండొచ్చు. అతనే అవసరం, అతనే దేవుడు అనుకున్నప్పుడు 2 ఆప్షన్స్. ఒకటి నోరు మూసుకొని సర్దుకోవడం, మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా లేదా, తిండి పెడుతున్నాడా లేదా, ఓకే బయట ఏం చేసుకుంటున్నాడా, ఇంటి దాకా ఎవరిని రానివ్వలే. మనం వెళ్ళి కనిపెడుతున్నాం ప్రతిసారి, మనం వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళని చెతక్కొట్టి వాళ్ళ మీద కేసులు వేసి ఇతన్ని 4 పీకి ప్రతిసారి అతన్ని సైకలాజికల్గా హింసిస్తున్నాం ఒక రకంగా. అది ఇంకా విలనిజం అయిపోతుంది. భార్య అనే పాత్ర ఒక గయాళి గంపలాగా ఈవిడ నోరే కనిపిస్తుంది, ఈవిడ ప్రవర్తన కనిపిస్తుంది. ఎందుకంటే లైసెన్స్ ఉంది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.